ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఒక 2 నిమిషాలు ఆయన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అనంతరం అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారందరికీ నమస్కారం. నా పేరు రమణ, సోషల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సర్వీసు ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరూ అన్ని పనులు మానుకుని ఇలా ఒక సొసైటీ పెట్టి సర్వీస్ చేయాలంటే అది జీవితాన్ని సాక్రిఫైస్ చేసినట్టే. అది ప్రసాద్ గారు చేసి చూపిస్తున్నారు. ఆయనకి అండదండగా మన శ్రీనివాసరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఇందాక పృథ్వీ గారు మాట్లాడింది స్పీచ్ విన్నాను నేను, చాలా బాగుంది. అందరూ కుల మతాలకు అతీతంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే కులం అనేది ఒక అడ్డుగా ఉంది. ఆ కులాన్ని తీసేస్తే భారతదేశ అభివృద్ధి చాలా స్పీడ్గా వెళ్తుంది. కానీ పృథ్వీ గారు మాట్లాడిన దాంట్లో కులాన్ని తీసేయాల్సింది ప్రజలు కాదు. అంటే ఇక్కడ నేను చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాను. కులాన్ని తీసేయాల్సింది ప్రజలు కాదు, ప్రభుత్వాలు కులాన్ని తీసేయాలి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెబుతాను. మా పిల్లలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్నారు. బ్యాగులు కింద పడేసి డాడీ మనదే కులం అని అడిగారు. అడిగితే ఎందుకురా మీకు అని అడిగాను. అడిగితే మా టీచర్స్ అడుగుతున్నారు అని చెప్పారు. అంటే పసిపిల్లల హృదయాల్లో, మెదడులో కులాన్ని అనేది జొప్పించేది ఎవరు? కేవలం ప్రభుత్వాలు మాత్రమే. ఈ ప్రభుత్వాలు కనుక ఒక్కసారి అప్లికేషన్లోంచి కులం అనే పదం తీసేస్తే ఈ భారతదేశం అంతా కూడా అందరూ అన్నదమ్ముల్లా మెలిగి కులాలకు అతీతంగా ఎంతో ముందుకి వెళ్ళి అభివృద్ధి సాధించవచ్చని నా ఐడియా. కానీ దురదృష్టవశాత్తు అందరూ స్టేజీల మీదకి వచ్చి కులం తీసేయాలని చెబుతారు. కానీ కులాన్ని కనుక ఇప్పుడు గవర్నమెంట్ తీసేయాలని ఒక నిర్ణయం తీసుకుందనుకో, అదే ప్రజలు కొన్ని వర్గాలకు విడిపోయి రోడ్ల మీదకి వచ్చి మా కులం కావాలని అడుగుతారు. అంటే రాజకీయ నాయకులకి ఏం కావాలంటే ఇక్కడ కులం కావాలి. ఆ కులం ప్రకారం మనుషులను విడదీసి వాళ్ళు ఓట్లు ఎంచుకోవాలి. కానీ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ కులం ఇప్పుడు కొన్ని గవర్నమెంట్లు, కొన్ని హైకోర్టులు తీర్పు ఇచ్చినాయి. ఏమని ఇచ్చినాయి అంటే సర్టిఫికెట్లో నీకు నో క్యాస్ట్ అని పెట్టుకునే ఆప్షన్ ఇచ్చినాయి. నా ఐడియా ప్రకారం నా నినాదం ఏంటంటే ఎవరైతే నో క్యాస్ట్ అని పెట్టుకుంటారో వాళ్ళకి ముందు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా కులం అనేది ఈ దేశం నుంచి వెళ్ళిపోద్ది. ఈ దిశగా అందరూ ఆలోచించి కులాన్ని రద్దు చేయాలని నినాదం చేసే మొదటి వ్యక్తిగా నేను ఉంచుంటాను. తర్వాత ఈ మదర్ సర్వీస్ సొసైటీ అనేది నాకు తెలిసి ఒక 3 years నుంచి ప్రసాద్ గారు, తర్వాత ఈ సారు పేరేంటి దాస్ గారు, వీళ్ళందరూ బాగా దీని గురించి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు నాకు అంటే వ్యక్తిగతంగా కూడా పరిచయం. చాలా సర్వీస్ మోటోతో ముందుకెళ్తున్నారు. దాస్ గారికి అయితే చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఆయన కూడా చాలా చురుకైన వ్యక్తి ఈ సమాజంలో. వీళ్ళందరూ కలిపి ఈ సర్వీస్ సొసైటీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా వృద్ధాశ్రమాలు, లేకపోతే ఇంకా పేదవాళ్ళు ఇంకా చదువుకు దూరం అవుతున్నారు కొంతమంది, అలాంటి వ్యక్తులకి ఉచిత విద్య, ఉచిత వైద్యం కలగజేయాలని, ముఖ్యంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి మనం మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ఎవరికైనా కావాల్సింది ఫ్రీ బస్సు కాదు, తర్వాత నగదు బదిలీ పథకం కాదు, తర్వాత ఏమీ అక్కర్లా, ఉచిత విద్య, ఉచిత వైద్యం 2 గనక ప్రభుత్వాలు పెట్టగలిగితే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుద్ది. దాంతోపాటు కులం తీసేయాలి. ఈ 3 కావాలి. ఉచితంగా అన్నం పెట్టక్కర్లేదు, ఉచితంగా డబ్బులు ఇవ్వక్కర్లేదు. కష్టపడి పనిచేసి ప్రతి వ్యక్తి బతకడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరన్నా పని చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమన్నా సహాయ సహకారాలు అందించడానికి ఇలాంటి సర్వీస్ సొసైటీలు పెట్టి ముందుకెళ్ళాలి అని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి, వేదిక